సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి 17 వరకు. ఆ దినములలో ప్రభువాకు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడు అయిన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చిన నాటి నుండి నేటి వరకు గుడారమును పయనించుతూ వచ్చితేనే కానీ మందిరమును వసించితినా? నేను ఇశ్రాయేలీయులకు అధిపతులుగా నియమించిన న్యాయాధిపతులతో నాకు దేవదార మందిరము నిర్మింపరైతిరి కదా అని నా ప్రయాణములందైనను పలికి ఉంటినా? కనుక నీవు నా సేవకుడు అయిన దావీదుతో సైన్యములకు అధిపతి 50 ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచ్చింపు. నీవు పొలమున గొర్రెలు కాచుకొంచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకుని చేసి తిని, నీవు శత్రువుల మీదకు పోయినప్పుడల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవాడిని కడతీర్చి తిని. భూమి మీద మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసి తిని వారిని అట్లా నెలకొల్పెదను. నా జనులు తమ తావును సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమును ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదకి ఒంటికాల మీద రారు. నేను నిన్ను శత్రుల బారి నుండి తప్పింతును. నేను నీకు ఒక మందిరం నిర్మింతును. నీవు రోజుల నుండి నీ పితరును కలుసుకున్న పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయంతోనే నా రాజ్య అధిపతిని చేసేదను. అతని ఏలుబడిని ద్రోవపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యేదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినని నరుల బిడ్డలను బెత్తంతో మోది శిక్షించినట్లే శిక్షింతును. మునుపు నేను నిరాకరించిన సౌలును కరుణింపనైతిని, కానీ నేనెల్లప్పుడూ నీ కుమారునిపై కృప చూపుదును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసలను సింహాసనము నిత్యము నిలిచినని ఉండును. ఈ రీతిగా దేవుడు దర్శనం తెలియజేసిన సంగతులన్నింటినీ నాతాను దావీదునకు ఎరుకపరచును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.